నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భరాభవ నవ సంవత్సర ఉగాది మహాపర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు నూతన సంవత్సరానికి సంబంధించిన పంచాంగ ఫలితాలను విశదీకరిస్తూ ప్రజల ఆర్థిక, వ్యవసాయ, వర్షపాతం, సామాజిక పరిస్థితులపై విశ్లేషణ చేశారు. ఈ సంవత్సరంలో ప్రజలు శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆలయం మరింత అభివృద్ధి చెందాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు కాసా చాముండేశ్వరి, కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్, పెండెం కుమారి, సరెళ్ల సరిత, ఏపగంటి విజయలక్ష్మి, చిద్దపల్లి సత్యనారాయణ, తమ్మన సాయి ప్రసాద్, మస్కపల్లి త్రిమూర్తులు, వాడపల్లి సుందర శేషావతారం పాల్గొన్నారు. అలాగే అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీప్రదము, అష్టలక్ష్మీప్రదము కూడా అందులో ఉంటాయట తిథి చూసుకున్నట్టయితే. అలాగే వారము, వారగా ఆయుష్యవర్ధనం. వారం అంటే కనుక మనకి సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యం కూడా. చక్కటి వారంలో కూడా మనం ఇంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి సత్సంకల్పం చేయాలంటే. అలాగే ఉన్న వారికి కానీ ఆ యొక్క నామం చూస్తే కొంత అర్థం తెలిసిపోతుంది. కొంత అర్థం నిగూఢంగా, వైదికంగా, సంస్కృతంలో అన్వయం చేసి చూస్తే మరొక అర్థం ఉంటుంది. అందులో భాగంగానే పరాభవనామ సంవత్సరము, దాని అర్థం ఒకటి భయం, రెండు అవమానం ఏదైనా పొందుతామేమో అనేటువంటి భయం, లేదా సకల కష్టములు కూడా కలుగుతాయేమో అనేటువంటి భయం. అలాగే మరి ప్రత్యేకమైన క్యూ లైన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలా మొన్న ఎమ్మెల్యే గారితో స్టార్ట్ చేసింది కూడా ఈ నెలాఖరికి పూర్తి స్థాయిలో, అంటే వచ్చే వారానికే పార్షియల్గా అది ఒక 33% మనం దర్శనం ఇస్తున్నాం. 100% నెలాఖరికి అవి కూడా మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇతరత్ర కార్యక్రమాలు, అలాగే భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మరి స్వామివారి కళ్యాణం కూడా మరి 29వ తారీఖు రథోత్సవం, సాయంకాలం కళ్యాణోత్సవం. దానికి ముందు 28వ తారీఖు నుంచి సాయంకాలం నుంచి కూడా పుణ్యావసనం, పంచగవ్యం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ధ్వజారోహణతోటి ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. అలాగే తర్వాత సదస్యం, తెప్పోత్సవం, ఇలాంటి కార్యక్రమాలన్నింటితో పాటుగా ఇవి మరి మనం పంచాంగికంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. లాస్ట్లో అమ్మవారి శ్రీ పుష్ప యోగోత్సవంతో ఈ యొక్క కార్యక్రమం మరి ముగిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా మా ధర్మకర్తలందరితో పాటు కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, స్వామివారి కార్యక్రమంలో మీరందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, మరి ఇక ఈ యొక్క పంచాంగ కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈవేళ మరి మన యొక్క నాగరికతకి మూలం, పూర్వం ఇంత సైంటిఫిక్ రీజన్స్ లేనప్పుడు ప్రపంచానికే తలమార్గంగా మన పంచాంగకర్తలు వారు వర్షాలు రాక కానీ, పోక కానీ, లేదా పంటలు ఏ విధంగా పడతాయి, ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది, పాలకుల యొక్క ఎలా ఉంటారు ఇత్యాది విషయాలతోటి, అలాగే రాశిఫలంగా ఆ జాతకాల ప్రకారం వాళ్ళకి ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఏ ఒక్క రంగాల్లో ఎవరు రాణిస్తారు, ఇవన్నిటితోటి పంచాంగకర్తలు మరి అనాదిగా కూడా మనకి రావడం జరుగుతుంది. అలాగే మనం మరి రాలింగ్ సిద్ధాంత్ గారు వారి పంచాంగాల ద్వారా మనం ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఇప్పుడు మన అర్చక స్వాముల వాళ్ళు మనకి ఇక్కడ తెలియపరుస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చక్కగా విని
పంచాంగంలో ఉన్న ఈ సంవత్సరం యొక్క ఫలితాలన్నీ కూడా తెలుసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవలసిందిగా అయ్యేదాకా ఉండి స్వామివారి యొక్క ప్రసాదం స్వీకరి. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.